మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. చెప్పండి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి. మళ్ళీ చెప్పండి, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చాలా సింపుల్. ఎవరు చెప్తారు? రోమా 12:9 ఎవరు చెప్తారు? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. మంచిదేంటి? దేవుని వాక్యం. మంచి వాళ్ళు ఎవరు? యేసయ్య. మంచిది మనం హత్తుకోవాలంటే దేవుని మాటను మనం అంగీకరించాలి. మాట అర్థమైందా? మీ స్టోరీ మీకు అర్థమైందా? స్టోరీ అర్థమైందా? దీంట్లో ఎవరిని ఎవరు తలుపుతారు? ఎవరు అడవుల పాలయ్యారు? దావీదు. ఎందుకు అడవుల పాలయ్యాడు? తన కొడుకు పేరు ఏం పేరు? అబ్షాలోము. అబ్షాలోము మంత్రిగా ఎవరున్నారు? అహీతోపెలు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసింది ఎవరు? దావీదు. ఆ అహీతోపెలు ఆలోచన ఏంటి? దావీదు చంపాలని. కానీ ఆ ఆలోచన ఎవరి ద్వారా చెడిపోయింది? హోషే ద్వారా. అంటే అప్పుడు లాస్ట్ అహీతోపెలు ఏమయ్యాడు తెలుసా? ఊరేసుకుని చచ్చిపోయి ఇంటికి వెళ్ళిపోయి, వచ్చి నా మాట అవ్వలేదు, నా మాట వెళ్ళలేదు. చూసారా, కొంతమంది తన మాట అవ్వలేదని కోసేసుకుంటారు, లేకపోతే పారిపోతారు ఇంట్లో నుంచి. అలా ఎప్పుడు కూడా చేయకూడదు అన్న. తల్లిదండ్రుల మాట వినాలే కానీ మన మాట అవ్వాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. తల్లిదండ్రుల మాట అవ్వాలని ప్రార్థన చేయాలి. సరే, అర్థమైంది. వెళ్ళి కంట వాక్యం ఎవరు చెప్తారు? చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. చెప్పండి. ఉండుడి. రోమా 12:9 రోమా 12:9 మళ్ళీ ఎవరు చెప్తారు? ఒకసారి నిలబడి చెప్పు. చెడ్డదానిని హత్తుకొని ఉండవాలి. నెక్స్ట్ ఎవరు? మగపిల్లలు. సమయాలు చెప్పాలి. సమయాలు స్టాండ్ అప్. నువ్వు చెప్పరా. హత్తుకొని ఉండవలను. తప్పకుండా నెక్స్ట్ చెప్పు. అలా చేస్తారు కదా అందరూ అసహించుకుంటారు కదా. 12:9 ఓకే. ఉండు. చాలా బాగుంది. సమయాలు ఏదో మై కదా. ఓకే, అయిపోయింది అమ్మా. ఇప్పుడు మనం సమయాలు